ప్రతి జీవిని కాపాడాల్సిన బాధ్యత మానవాళిదే అని కేంద్ర పరిశ్రమలు రక్షణ విభాగం డిప్యూటీ కమాండెంట్ హిరిషాబ్ దేవాంగన్ పేర్కొన్నారు. విశాఖలోని మల్కాపురం సిఐఎస్ఎఫ్ కార్యాలయంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పక్షులు వన్యప్రాణుల కోసం నీరు, ఆహారం అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్షులు వన్యప్రాణుల కోసం ఈ వేసవికాలంలో మంచినీరు, ధాన్యం, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రధానంగా పిచ్చుకల కోసం గూళ్లు, ధాన్యం, కంకుల కుచ్చులు ఏర్పాటు చేయాలన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ అరవింద్ కుమార్ శర్మ మాట్లాడుతూ మహానగరాలలో చిట్టడవులు పెంచడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ అధికారులు సందీప్ కుమార్, సయ్యద్, సంరక్షక సంస్థ అధ్యక్షురాలు షీలు జైన్, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, మురళి తదితరులు మాట్లాడారు. DC Rishabh Devangan from HPCL Visakhapatnam. Today I am implanting some water pot and some food for our birds during this summer season. It will be really helpful for them. So I request you all to do the same kind of things at your nearby area, at your houses also. During the summer season, it is very hard for birds to find out the water source and food especially. So I request you all. Thanks. इनिशिएटिव लिया है पक्षियों के लिए खाना और पानी का, ये बहुत ही अच्छा इनिशिएटिव है। समर जो अभी सीजन आने वाला है उसमें वैसे भी पानी कहीं मिलता नहीं है पक्षियों के लिए, तो ये जो हम इनिशिएटिव ले रहे हैं बहुत अच्छा है और सभी को अपने घर पे भी ये पानी का पोट रखना चाहिए जितने भी पक्षी हैं उनके लिए, और खाने के लिए भी जो हमने यहाँ पे दाना पेड़ों पे लटकाया है अपने घरों में भी सभी लोग करेंगे तो अच्छा होगा. వచ్చి మాకు అందరికీ చెప్పినారు ఈ పక్షులు గట్ట మంచిగా ఏ పక్షి కూడా చచ్చిపోకుండా పక్షులను కాపాడాలి, వాళ్ళకి నీళ్ళు గట్ట ఇవ్వాలి మంచిగానే, అన్ని జీవులు మా ప్రాణంతో అన్ని బతకాలి. మా సారు వచ్చి అది మొత్తం అంతా క్యాంపస్లో అంతా పచ్చగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే మన పక్షులు వాళ్ళకి కావాల్సినంత నీరు, ఆహారం మన ఇక్కడే కాదు ఇంటికాడ అక్కడ మీరు ఎక్కడైనా కూడా ప్రయత్నం చేసి వాళ్ళకి పక్షులు వాళ్ళని మెయిన్ మనం కాపాడుకోవాలి. పక్షులు కాపాడుకుంటే మన వాతావరణం మొత్తం మనం అంతా మంచిగా ఉంటుంది.